డిఫెండింగ్ ఛాంపియన్స్ పై అమెరికా బౌలర్లు చూపిన పోరాట పటిమ అద్భుతం. అమెరికా బౌలింగ్ ప్రదర్శన ఖచ్చితంగా మెచ్చుకోవాలి. మొదట బౌలింగ్ చేసిన అమెరికా బౌలర్లు డిఫెండింగ్ ఛాంపియన్స్ ని కట్టడి చేసిన తీరు నిజంగా ఆకట్టుకుంది. భారత్ బ్యాటింగ్ దిగినప్పుడు 200 కంటే ఎక్కువ స్కోరు సాధిస్తుందని అందరూ భావించారు. కానీ రెండవ ఓవర్లోనే అభిషేక్ శర్మ డకౌట్ కావడంతో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. పవర్ ప్లేలో అమెరికా బౌలర్లు ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేస్తూ డాట్ బాల్స్ తో ఒత్తిడి పెంచి కీలక వికెట్లు పడగొట్టారు. పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మిడిల్ ఓవర్స్ లోనూ వికెట్స్ పడుతూ ఉండటంతో 13 ఓవర్లలో భారత్ 77 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఆ సమయంలో అక్షర్ పటేల్ మరియు సూర్యకుమార్ యాదవ్ మధ్య నెలకొన్న భాగస్వామ్యం ఇన్నింగ్స్ నిలబెట్టింది. అక్షర్ ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయినప్పటికీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముందుండి నడిపిస్తూ 84 పరుగులతో నాటౌట్ గా నిలిచి భారత్ స్కోర్ను 160 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. అమెరికా బౌలర్ల వాన్ షాల్విక్ తన 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు తీసి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అసలు ఈ మ్యాచ్ లో ఏం జరిగింది? ఓడిపోయే స్టేజ్ నుంచి ఇండియా ఎలా గెలిచింది? యుఎస్ఏ బౌలర్లు మన బ్యాటర్లను ఎలా ఇబ్బంది పెట్టారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ముంబై పిచ్ పై మ్యాచ్ మొదలైంది. యుఎస్ఏ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. యుఎస్ఏ ప్లేయింగ్ 11 చూస్తే చాలా మంది ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళలో కొందరికి ఇండియా తరపున అండర్-19 వరకు ఆడిన అనుభవం ఉంది. ఇండియా ప్లేయింగ్ 11 చూస్తే ఓపెనర్ గా ఇషాన్ కిషన్ ప్రమోట్ అయ్యాడు. కానీ సంజు శాంసన్ విషయంలోనే చాలా బాధగా ఉంది. అతను సరిగ్గా కీలక సమయంలో తన ఫామ్ కోల్పోయాడు. కానీ ఎప్పుడైనా జట్టు ప్రయోజనాలే ముఖ్యం కదా. బుమ్రా అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్ లో అందుబాటులో లేడు. అతని ప్లేస్ లో హర్షిత్ రాణా ఇంజరీ వల్ల స్క్వాడ్ లోకి వచ్చిన సిరాజ్ ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. సిరాజ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అదేమిటంటే సిరాజ్ చివరిసారిగా టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడి 19 నెలలు అవుతుంది. ఇప్పుడు నేరుగా టీ20 స్క్వాడ్ లో సెలక్షన్ మరియు ప్లేయింగ్ 11 లో నేరుగా ప్రపంచ కప్ ఆడుతున్నాడు. లైఫ్ అయినా క్రికెట్ అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఇండియా వరల్డ్ కప్ ని సిక్సర్ తో స్టార్ట్ చేశారు. నేత్రవల్కర్ వేసిన తొలి ఓవర్లో 5వ బంతిని ఇషాన్ కిషన్ 6 కొట్టి ఇండియా స్కోర్ బోర్డ్ ని గ్రాండ్ గా ఓపెన్ చేశాడు. ఇక అలీఖాన్ వేసిన 2వ ఓవర్లో 2వ బంతిని అభిషేక్ శర్మ డీప్ కవర్స్ లోకి కొట్టి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. టీ20 వరల్డ్ కప్ లో డెబ్యూ మ్యాచ్ లో గోల్డెన్ డక్ అయిన 5వ ఇండియన్ ప్లేయర్ గా అభిషేక్ శర్మ నిలిచాడు. అలీఖాన్ బౌలింగ్ లో ఇషాన్ కిషన్ కి లైఫ్ దొరికిన తర్వాత ఓవర్ వేసిన వాన్ షాల్విక్ బౌలింగ్ లో మిడ్ ఆఫ్ లో క్యాచ్ ఇచ్చి 20 పరుగులకే వెనుదిరిగాడు. అదే ఓవర్లో తిలక్ వర్మ కూడా ఫుల్ షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చి 25 పరుగులకే వెనుదిరిగాడు. అదే ఓవర్ లాస్ట్ బాల్ లో దూబే కూడా డకౌట్ అయ్యాడు. వాన్ షాల్విక్ వేసిన పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో 2 రన్స్ ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. ఇండియా టాప్ ఆర్డర్ మొత్తం లెఫ్ట్ హ్యాండర్స్ తో నిండిపోయింది. మొత్తం 6 బ్యాట్స్మెన్స్ ఉన్నారు. దీనివల్ల అపోజిషన్ టీం తన స్ట్రాటజీస్ ని ఈజీగా ఎగ్జిక్యూట్ చేయగలిగింది. ఇండియా పవర్ ప్లే ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 46 పరుగులు మాత్రమే చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. మనం బాగా అబ్జర్వ్ చేస్తే అభిషేక్ శర్మ అవుట్ అయిన బాల్ పవర్ ప్లేలోనే ఫాస్టెస్ట్ బాల్. అలాగే ఇషాన్ కిషన్ అవుట్ అయిన బాల్ స్లోయెస్ట్ బాల్ ఇన్ పవర్ ప్లే. అలాగే దూబే అవుట్ అయిన బాల్ కూడా పవర్ ప్లేలో సెకండ్ స్లోయెస్ట్ బాల్ గా ఉంది. దీన్ని బట్టి పేస్ వేరియేషన్ అవుతున్న బాల్ ని అర్థం చేసుకోకుండా ఓన్లీ అటాకింగ్ మోడ్ లోనే ఇండియన్ ప్లేయర్స్ షార్ట్ సెలక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఇండియా టీంను చూస్తే మరో ఎస్ఆర్హెచ్ టీం లాగా మారిందా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. 10 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. ఈ 10 ఓవర్లలో యుఎస్ఏ అద్భుతంగా బౌలింగ్ వేసింది. కానీ మిస్ ఫీల్డ్స్ మరియు క్యాచ్ డ్రాప్స్ చేశారు. 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత స్వదేశంలో ఇండియా ఆడిన 18 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో ఇదే అత్యల్ప స్కోరు. మోహిన్స్ వేసిన 12వ ఓవర్లో రింకు సింగ్ 6 పరుగులు చేసి లాంగ్ ఆన్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. హర్మిత్ సింగ్ వేసిన 13వ ఓవర్లో హార్దిక్ కూడా కవర్స్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 77 పరుగులకి 6 కీలక వికెట్లు కోల్పోయింది. పరిస్థితి చూస్తే 160 కొట్టడం కూడా కష్టంగా అనిపించింది. నేత్రవల్కర్ వేసిన 16వ ఓవర్లో అక్షర్ 2 ఫోర్లు, సూర్య ఒక సిక్సర్ 1 4 కొట్టి ఆ ఓవర్లో 21 రన్స్ చేసి స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించడం మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత హర్మిత్ వేసిన 17వ ఓవర్లో అక్షర్ బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మ్యాచ్ మొత్తం మలుపు తిరిగింది ఇక్కడే. సూర్య 17 పరుగుల దగ్గర ఉన్నప్పుడు యుఎస్ఏ ప్లేయర్ సుమ్మాన్ రంజన్ ఒక సులువైన క్యాచ్ ను డ్రాప్ చేశాడు. అంతే, ఆ ఒక్క తప్పు యుఎస్ఏ కొంపముంచింది. పిచ్ ఎంత కష్టంగా ఉన్నా సూర్య మాత్రం తన క్లాస్ చూపించాడు. ముఖ్యంగా లాస్ట్ ఓవర్లో శివతాండవం చేశాడు. తాను ఎదుర్కొన్న చివరి 18 బంతుల్లో ఏకంగా 48 పరుగులు చేశాడు. ముఖ్యంగా 19వ ఓవర్ వేసిన నేత్రవల్కర్ బౌలింగ్ లో వైడ్ యార్కర్ ను 6 గా మలిచాడు. మొత్తంగా సూర్య యాదవ్ ఒంటరి పోరాటం చేసి ఇండియాకి గౌరవప్రదమైన స్కోర్ ని అందించాడు.
ఇండియా టాప్ ఆర్డర్ మొత్తం ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ కి క్యూ కట్టిన సూర్య 49 బంతుల్లో 84 పరుగులు చేసి ఇండియా 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేయగలిగింది. 161 రన్స్ యుఎస్ఏ ఈజీగా చేజ్ చేస్తారేమో అనుకున్నాం, కానీ ఇక్కడే మన బౌలర్స్ చేశారు మ్యాజిక్. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యుఎస్ఏకి సిరాజ్ తన తొలి ఓవర్లో ఘోష్ని అవుట్ చేశాడు. తర్వాత ఓవర్లో హర్షదీప్ సింగ్ యుఎస్ఏ కెప్టెన్ మోనాంక్ పటేల్ను అవుట్ చేశాడు. సిరాజ్ తన రెండవ ఓవర్లో ముక్కాములానే అవుట్ చేశాడు. అప్పటికి యుఎస్ఏ 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మన బౌలర్లు పవర్ ప్లేలో వాళ్లను కోలుకోనివ్వలేదు. సిరాజ్ మరియు హర్షదీప్ సింగ్ యుఎస్ఏ టాప్ ఆర్డర్ను కూల్చేశారు. పవర్ ప్లేలో యుఎస్ఏ 3 వికెట్లు కోల్పోయి 31 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి ఒక పార్ట్నర్షిప్ ను నెలకొల్పి టార్గెట్ ని చేజ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ వేసి ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి మ్యాచ్ ను పూర్తిగా ఇండియా వైపు తిప్పేశాడు. హర్షదీప్ సింగ్, సిరాజ్ డెత్ ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో యుఎస్ఏ 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ల్లో ఇండియాకి ఇది వరుసగా 9వ విజయం. ఇండియా బ్యాటింగ్లో తడబడ్డ, బౌలింగ్లో అదరగొట్టారు. ముఖ్యంగా బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ మరియు బౌలింగ్లో సిరాజ్, హర్షదీప్ సింగ్, పవర్ ప్లేలో అక్షర్, వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్స్లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇండియా ఈ వరల్డ్ కప్ ని విజయంతో మొదలుపెట్టింది. ఈ మ్యాచ్ లో మీకు బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ ఎవరిది? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.